అందరికీ నమస్తే. ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే వచ్చింది. అదేంటంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ జూలై 1న రూ. 15,000 పింఛన్ ఇవ్వబోతున్నారు అనే న్యూస్‌కి సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇది నిజమా? కాదా? అని చాలామంది సందేహిస్తున్నారు. ఆ డౌట్‌ను ఈ వీడియోలో మనం క్లియర్ చేసుకుందాం. వాస్తవంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ప్రచారంలో వికలాంగులకు పెన్షన్ అనేది రూ. 6,000 చేస్తానని చెప్పడం జరిగింది. రూ. 6,000 పెంచుతానని చెప్పడం జరిగింది. అలా చెప్పడంతో పాటు ఆ పెరిగిన పెన్షన్ అమౌంట్‌ను ఏప్రిల్ నెల నుండి ఇస్తానని చెప్పడం జరిగింది. అంటే ఏప్రిల్, మే, జూన్ అంటే గడిచిన 3 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ 3 నెలలకు సంబంధించి వాళ్ళు రూ. 3,000, రూ. 3,000 పెన్షన్ తీసుకోవడం జరిగింది. వాస్తవంగా వాళ్లకు రావాల్సిన పెన్షన్ 6,000 అయితే రూ. 3,000 మాత్రమే తీసుకోవడం జరిగింది. కావున ప్రతి 3 నెలలకి 3,000 కాడికి రూ. 9,000 ఏరియర్స్ కింద రావాలి. అంటే పాత బకాయి కింద ఈ నెల జూలై నెల పెన్షన్తో కలిపి రావాలి. ఆ యొక్క 9,000, ఈ యొక్క 6,000 మొత్తం రూ. 15,000 వాళ్ళకి ఈ నెల ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి గైడ్లైన్స్ అయితే రేపు 24వ తారీఖున క్యాబినెట్ నిర్ణయం ప్రకటించబోతున్నారు. దాంట్లో అందరికి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఈ 24వ తారీఖున రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కాబోతుంది. ఆ సమావేశంలో పెన్షన్ల ఈ రూ. 15,000 సంబంధించి కూడా క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ జూలై నెల పెంచిన పెన్షన్లు ఇవ్వాలంటే 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరమని లెక్కలేసినట్టు తెలుస్తుంది. ఆ బడ్జెట్ను అందుబాటులోకి తెచ్చుకొని అందరికీ కూడా చెప్పిన విధంగా ఇవ్వాలి అన్నట్లు భావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇలాంటి మరెన్నో ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ మీ ముందుకు రావాలంటే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. బాయ్.